ప్రియమైన దేవుని జనమా, మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతూ పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ కలుగునుగాక. ఈరోజు మనము లూకాసు వార్త 4వ అధ్యాయము 24 నుంచి 30 వరకు ఉన్న వచనాలను ధ్యానిస్తున్నాం. ఈ పూర్తి ప్రసంగమును ఈ ఛానల్లో ఉన్న పెద్ద వీడియోలు వినగలరు. ఇక్కడ సందర్భం ఏమిటంటే, యేసు తన పరిచర్య ప్రారంభంలో సొంత ఊరైన నజరేతుకు వచ్చారు. అక్కడ ఆయనకు లభించిన అనుభవం మనందరికీ ఒక హెచ్చరిక. హల్లెలూయా చెప్పండి. ప్రవక్త తన సొంత దేశమందు గౌరవింపబడడు. లూకాసు వార్త 4:24. మనకు బాగా తెలిసిన వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వారిని మనం తక్కువ చేసి చూస్తాం. ఈ పరిచయ దోషం వల్ల మనం దైవిక ఆశీర్వాదాలను కోల్పోతున్నాం. ఇక్కడ యేసుప్రభు తన ప్రసంగంలో ఇద్దరు అన్యులను ఉదాహరణంగా తీసుకున్నారు. ఇది యూదుల గర్వానికి దెబ్బతీసింది. ఏలియా ప్రవక్త మరియు సారేపతు విధవరాలు. 1వ రాజులు 17వ అధ్యాయం. ఇజ్రాయేలు దేశంలో 3.5 సంవత్సరములు వర్షము లేదు. కరువు విలయతాండం చేస్తుంది. దేవుడు ఏలియాను తన సొంత ప్రజల దగ్గర కాకుండా సీదోను దేశంలోని సారేపతు అను అన్య ప్రాంతానికి పంపాడు. ఎందుకు? ఇజ్రాయేలీలు విగ్రహారాధనలో ఉండి దేవుని మాట వినలేదు. కానీ ఆ అన్యురాలు తన వద్ద ఉన్న కొద్ది పిండిని ప్రవక్తకు పెట్టి దేవునిపై నమ్మకం ఉంచింది. ఇక్కడ మనము గమనించవలసిన మనకు ఆత్మీయ పాఠం ఏమిటంటే, కృప అనేది కేవలము రక్త సంబంధం వల్ల రాదు. అది అచంచలమైన విశ్వాసం వల్ల వస్తుంది. రెండవదిగా ఎలీషా ప్రవక్త మరియు సిరియా నామాను. 2వ రాజులు 5వ అధ్యాయం. నామాను ఒక గొప్ప సైన్యాధిపతి, అన్యుడు, విగ్రహారాధికుడు. కానీ అతనికి కుష్ఠవ్యాధి ఉంది. ఇజ్రాయేలులో ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నా ఎలీషా ద్వారా స్వస్థత పొందింది మాత్రం అన్యుడైన నామాను మాత్రమే. ఎందుకు? నామాను మొదట గర్వపడిన తర్వాత తనను తాను తగ్గించుకొని యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. హల్లెలూయా. దేవుని స్వస్థత పొందడానికి మనకు అణుకువ తగ్గింపు తత్వం కావాలి. నజరేతు ప్రజలకు లేనిది ఈ తగ్గింపు తత్వమే. యేసు ప్రభువు ఆ సత్యాన్ని చెప్పగానే ప్రజలు ఆయనను కొండ అంచు నుండి త్రోసివేయాలని చూశారు. లూకాసు వార్త 4:29. ప్రియులారా, వాక్యము మన తప్పును ఎత్తి చూపినప్పుడు మనము కూడా ఒక్కొక్కసారి దేవునిపై లేదా సేవకులపై కోపపడతాము కదా. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. నజరేతు ప్రజలు యేసును వెళ్ళగొట్టి తమ ఊరికి రావలసిన అద్భుతాలను దూరం చేసుకున్నారు. ఈరోజు మనము కూడా దేవుని వాక్యాన్ని మన హృదయాలలో నుంచి వెళ్ళగొట్టి దేవుని దీవెనలు పోగొట్టుకుంటున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒక ఉపమానం. ఒక వ్యక్తి రాత్రిపూట దారి తప్పి అడవిలో చిక్కుకున్నాడు. ఒక చిన్న దీపము పట్టుకున్న బాలుడు వచ్చి, నేను దారి చూపిస్తాను రండి అన్నాడు. ఆ వ్యక్తి, నీకు ఏమీ తెలియదయ్యా, నువ్వు చిన్నపిల్లవాడివి కదా అని తిరస్కరించాడు. ఫలితంగా ఆ వ్యక్తి రాత్రంతా చీకటిలోనే ఉండిపోయాడు. ఆ బాలుడు సామాన్యుడు కావచ్చు, కానీ అతని చేతిలో ఉన్న దీపము సత్యం, దేవుని వాక్యం. మనకు ఇది ఏమి నీతిని నేర్పిస్తుందంటే, దేవుడు ఎవరి ద్వారా మనకు సహాయం పంపుతాడో మనకు తెలియదు. అందుకే ప్రతి ఒక్కరిని, ప్రతి పరిస్థితిని గౌరవించాలి. ప్రార్థన చేసుకుందాం. ఓ సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరా, మీ వాక్యము ద్వారా మా కళ్ళు తెరిపించినందుకు వందనాలు. నజరేతు ప్రజల వలె మేము గర్వముతో మీ కృపను తోసివేయకుండా వినయముతో స్వీకరించినట్లు దయండి ప్రభువా. ముఖ్యముగా మా దైనందిన జీవితంలో మీరు పంపే వ్యక్తులను గుర్తించేటటువంటి జ్ఞానమును ప్రసాదించండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు ఈరోజు మిమ్మల్ని, మీ కుటుంబాలని కాచి కాపాడుని సంరక్షించునుగాక. మీ రాకపోకలందు దేవుని హస్తము తోడుగా ఉండునుగాక. ఆమెన్.